అది మీకు తెలుసుకోవాలనుందా? సున్నితమైన హృదయం కలవాళ్ళు నా కథను వినలేరు. నా కథ ఆనందమయమని ఎవరన్నా అనున్నా, నేను అందరిలాంటి సాధారణమైన వాడిని చెప్పున్నా మీరు నమ్మకండి. అది అబద్ధం. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. నేను చెప్పబోయే ఈ కథ ఓ అమ్మాయి గురించే. అదిగో ఆ అమ్మాయి, మా పక్కింటి అమ్మాయి. పేరు మేరీ జేన్ వాట్సన్. ఆడపిల్లంటే ఏమిటో తెలియకముందే తను నేను ప్రేమించాను. అదిగో ఆ అమ్మాయి పక్కన కూర్చుంది నేనే అని చెప్పాలనుంది, కానీ నాకు అంత అదృష్టం లేదు. ఆ పరిగెట్టేది నేనే. చాలా దూరం నుంచి పరిగెత్తుకుని వస్తున్నాడు. థ్యాంక్స్, ఆలస్యం అయిపోయింది. చూసావా, వీడు ఎప్పుడు ఇంతే. ఇక్కడ కూర్చున్నావనే ఆశపడకు. ఇంకెప్పటికీ మారవా పీటర్? రేపిద్దరు సినిమా చూసాక అట్నుంచి హోటల్కి వెళ్ళి ఫోన్ చేద్దాం. స్టూడెంట్స్, ఇక మీ ఆటలు కాస్త కట్టిపెట్టండి, తిన్నగా ఉండండి. అందరికీ అర్థమైందా? నువ్వు కాస్త ఆగుతావా? ఇక్కడికి రావడమే చాలా గొప్పని గుర్తుంచుకోండి. మనం కొలంబియా విశ్వవిద్యాలయంలోని వైజ్ఞానిక విభాగానికి అతిథులుగా వచ్చాం. కాస్త మర్యాదగా నడుచుకోండి. ప్లానటోరియంకు వెళ్ళినప్పుడు చేసిన రభస ఇక్కడ చేయొద్దు. పదండి వెళదాం. అందరూ కలిసి ఉండండి. మెట్ల మీదుగా బిల్డింగ్ లోపలికి వెళ్ళండి. నాకంటే ఆలస్యంగా వచ్చా చూసారా? డాడీ, నన్ను కొంచెం అవతలగా దింపండి. ఎందుకు? ఎంట్రన్స్ సిట్టే ఉందిగా. డాడీ, ఇక్కడ పిల్లలందరూ మధ్యతరగతి వాళ్ళు. ఇంత ఖరీదైన కారులో నేను దిగడం బాగోదు. వాళ్ళ కోసం నన్ను దీన్ని నమ్ముకుని జట్కా బండి కొనుక్కోమంటావా? నీకెలాగూ మన స్థాయి స్కూళ్ళలో చదువుకోవడానికి సీట్ దొరకదు. నాకు చదువు రాకేం కాదు. రాకే గేదంతా రానిది రాదని ఒప్పుకోవడానికి సిగ్గెందుకు? దానికి నేనేం సిగ్గుపట్టం లేదు. అసలేంటి? ఏం లేదులే. పీటర్. హలో హ్యారీ. హాయ్. ఏంటి సంగతి? హ్యారీ, ఇదిగో నీ బ్యాగ్ మర్చిపోయావు. థ్యాంక్స్ డాడీ. పీటర్, ఈయన మా నాన్నగారు మిస్టర్ నార్మన్ ఆస్బార్న్. నీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడు. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. నీకు సైన్స్ సైంటిస్ట్ అని హ్యారీ చెప్పాడు. నేను సైంటిస్ట్ని. ప్రస్తుతం కొన్ని పరిశోధనలు జరుపుతున్నాను. నానో టెక్నాలజీ గురించి మీరు రాసిన పుస్తకాలన్నీ చదివాను, చాలా బాగున్నాయి. నీకు అర్థమయ్యా? అవన్నీ వివరంగా రాసుకున్నాను కూడా. అదృష్టవంతులు. నేను కన్నందుకు నీ తల్లిదండ్రులు గర్వపడవచ్చు. నేను అత్తయ్య మామయ్యతో ఉంటున్నాను, వాళ్ళు గర్వపడుతున్నారు. ఏం చేస్తున్నారు అక్కడ? పదండి. మళ్ళీ కలుస్తాను సార్. తప్పకుండా కలుద్దాం. అలాగే. మీ నాన్నగారు చాలా మంచివారు అనుకుంటాను. నువ్వు తెలివైన వాడు కదా, అందుకని నీ మీద అభిమానం చూపిస్తున్నాను. ప్రపంచంలో మొత్తం 32,000 రకాల సాలెపురుగులున్నాయి. కీటకాలలో అరేనా కోవకు చెందుతాయి. వీటిలో 3 విభాగాలున్నాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఈస్టర్న్ సీబోర్డ్ లోకే ఆధునిక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. నమ్మలేకపోతున్నాను. ఈ 3 విభాగాల్లో ఉన్న వాటికి విభిన్న శక్తులుంటాయి. వాటి వల్ల ఆహార అన్వేషణలో ఏమాత్రం అలుపు ఉండదు. ఉదాహరణకి స్పెరాసిడే విభాగంలోని డెలీనా సాలీడుకి తన ఆహారాన్ని ఎగిరి పట్టుకునే శక్తి ఉంటుంది. స్కూల్ మ్యాగజైన్ కు ఫోటో. తరువాత ఇక్కడ గూడులెల్లే సాలెపురుగు ఫిలిస్టెరిడేకి చెందిన జెనిస్ కుకుకెనియా గరాట ఆకారంలో చాలా చిక్కైన గూడును అల్లుతుంది. ఆ గూటి దారాల బలం వంతెనలు కట్టడానికి ఉపయోగించే శక్తివంతమైన తీగల బలానికి సమానం. వాడిని వదలరా. వదలకపోతే వాళ్ళ నాన్న మీ నాన్ని పనిలోంచి తీసేస్తాడు. వాళ్ళ నాన్న ఊరుకుంటాడేంటి? కేసు పెడతాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఎవరైనా అనవసరంగా మాట్లాడారంటే వాళ్ళని ఫీల్ చేస్తాను. ఈ గట్టి సాలెపురుగు తన నరాల్లో ఉన్న శక్తినంతటినీ కూడదీసుకొని వేగమైన కదలికతో వేటాడగలుగుతుంది. అది ప్రమాదాన్ని ముందే పసిగట్టగలదని కొంతమంది పరిశోధకులు నమ్ముతున్నారు. అది తెలివిగల సాలీడు. కొన్ని పరిసరాలకు తగ్గట్టు వాటి రంగును మార్చుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇది వాటి రక్షణకు తగిన ఏర్పాటు. పీటర్, నీకెలా తెలిసింది దాని గురించి నాకు తెలుసుకోవాలందని? ఎవరికి ఉండదు. దాదాపు 5 ఏళ్ల పాటు కష్టపడి కొలంబియా పరిశోధనా కేంద్రం వాళ్ళు పీటర్, వెళ్ళి తనతో మాట్లాడు. వద్దు, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఈ DNA బ్లూ ప్రింట్ సరే. సహాయంతో అసాధ్యం అనుకునే పనిని మేము మొదలుపెట్టాం.
అదోలా ఉన్నాయి. అవును, చిరాగ్గా ఉన్నాయి. మానవులకు ఉపయోగించే అవంటే నాకు చాలా ఇష్టం. అవును, నాకు కూడా. మన వ్యాధులన్నీ మాయం. నీకు తెలుసా, సాలిపురుగులు పరిసరాలకు తగినట్టు వాటి ఒంటి రంగును మార్చుకోగలవు. మీద పరిశోధన చేసి నిజంగానా? ఏమన్నా సందేహం అవును, అది రక్షణకు తగిన ఏర్పాటు. మేము సంయోగ బదిలీ ఓహో. అది సంగతి. కోడ్గల జీనోమ్ని తయారు చేశాం. మా దగ్గరున్న ఈ 3 సాలెపురుగుల జన్యు వివరాలతో 15 జన్యుపరంగా అభివృద్ధి చెందిన సాలెపురుగుల్ని సృష్టించాం. ఇక్కడ 14 ఉన్నాయిగా. ఏమిటన్నా నువ్వు? ఒకటి కనబడటం లేదు. అవును, ఓ, ఆ ఒక్కదాని మీద పరిశోధన జరుగుతుందనుకుంటాను. చూడు, నాకు తెలిసి ఇక్కడున్న ఈ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఈస్టర్న్ సీబోర్డ్ లో కల్లా ఎంతో పెద్దది. ఆవిడ వివరిస్తున్నంతసేపు నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నావు. వినడం ఎలాగో నేర్పిస్తాను రా. నువ్వు ఇంతవరకు చదివిన కాన్వెంట్ స్కూల్లో పద్ధతులు ఏమిటో తెలియవు, కానీ ఈ పబ్లిక్ స్కూల్లో నీ ఆటలు సాధించారు. పదండి, పదండి. హే, నేను ఫోటో తీయచ్చా? వాటిని చూస్తున్నట్టుగా కావాలి. తీసుకో. థ్యాంక్స్. సరే, ఇక్కడ నుంచోమంటావా? దీని దగ్గరగా. అక్కడి నుంచి ఉంటే చాలు. నన్ను మరీ అసహ్యంగా తీకు. అది నిన్ను పుట్టించడం వల్ల కూడా కాదు. చూస్తాను. ఇదిగో వాంటెడ్ కాలం. కంప్యూటర్ సేల్స్మన్, కంప్యూటర్ ఇంజనీర్, కంప్యూటర్ అనలిస్ట్. భగవంతుడా, ఈ రోజుల్లో కంప్యూటర్స్ కూడా ఎనాలిసిస్ అవసరమైంది. ఈ వయసులో నేను కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? నా కుటుంబం సంగతి కూడా నేను చూసుకోవాలి కదా. అందుకనే పీటర్కి మీరంటే ఇష్టం. నాకు తెలిసినంత వరకు మీరొక్కరే బాధ్యత గల మనిషి. ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యాన్ని కోల్పోలేదు. ఓ, ఏ పీటర్, నువ్వు సరిగ్గా టైంకి వచ్చావు. పీటర్, ల్యాబ్ విశేషాలు ఏమిటి? నాకు ఒంట్లో బాలేదు, నేను వెళ్ళి పడుకుంటాను. ఏదైనా తినేసి పడుకోరాదు? వద్దు, నేను తిన్నానులే. ఏమైనా ఫోటోలు తీసావా? ఏవో కొన్ని తీసాను. వాడి సంగతి తర్వాత చెప్తాను.